గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక చిన్న కాన్సెప్ట్ 1946 రెన్ అంటే మన సోప్ కాదండి. 1946 రెన్ రాయల్ ఇండియన్ నేవీ ఉద్యమం. రాయల్ ఇండియన్ నేవీ మూమెంట్స్ మొట్టని 1946 ఫిబ్రవరి 18 నుంచి 25 మధ్యన జరిగింది. నౌకాపం భారతదేశంలో జరిగిన చిట్ట చివరి ఉద్యమం. బాగా గుర్తుపెట్టుకోండి, చిట్ట చివరి ఉద్యమం భారతదేశంలో జరిగిన చిట్ట చివరి ఉద్యమం. దీని తర్వాత ఇంకెక్కడ ఉద్యమం లేదు, చివరి ఉద్యమం లేదు. చాలామంది నాకు క్విట్ ఇండియా ఉద్యమం అనుకుంటారు. సో అది కాదండి, స్వతంత్ర పోరాటంలో ఫ్రీడమ్ మూమెంట్స్లో జరిగిన చిట్ట చివరి ఉద్యమం ఏంటంటే రాయల్ ఇండియన్ నేవీ ఉద్యమం. కరెంట్ ఆఫ్ అక్టోబర్ 1946 ఫిబ్రవరి 18 మధ్య జరిగింది. ఇది నౌకాదళంలోని సాంకేతిక శిక్షణ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ అండి. హెచ్ఎంఐఎస్ సాంకేతిక శిక్షణ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ ఒక కాన్సెప్ట్ అన్నమాట. తల్వార్ అనే ఒక నౌక, ఇందులో నౌక పేరు తల్వార్ అనేది. ఇందులో పనిచేస్తున్న కార్మికులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. ఎందుకు ఏంటి ఇందులోని ప్రధాన అంశాలు ఒకసారి మనం చూద్దాం. నెంబర్ 1, జాతి వివక్ష. ఈ రాయల్ నేవీ తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారణం జాతి వివక్ష. నెంబర్ 2, సరైన ఆహారం లేక, సరైన ఆహారం కొరత. నెంబర్ 2, సరైన ఆహారం కొరత. వేతనాల్లో వ్యత్యాసం, అంటే జీతాల్లో వ్యత్యాసం. అలాగే పదోన్నతుల్లో సరైన అవకాశం లేక, ఈ అంశాలన్నీ దోహదం చేశాయి. కాబట్టి రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. దీని మొదటి ప్రధాన కార్యాలయం కరాచీ, ఇప్పటి పాకిస్తాన్, అప్పటి భారతదేశం. రెండవ ప్రధాన కార్యాలయం ముంబై. ఈ రెండు ప్రధాన కార్యాలయం. సో ఇక్కడ మరి ఈ తిరుగుబాటు చేసినంత వీళ్ళని అణిచివేయాలని చెప్పిన బ్రిటిష్ అధికారులు అంటే అడ్మిరల్ గాడ్ఫ్రే. అడ్మిరల్ గాడ్ఫ్రే అన్న వ్యక్తి తిరుగుబాటుని అణచాలని చెప్పేసి ఇందులో మనం తెలియదు. సో ఆ విధంగా అండి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు మనకు 1946 ఫిబ్రవరి 18 జరిగిందండి. నెక్స్ట్ క్లాస్లో మనకి క్యాబినెట్ మిషన్, దాని యొక్క ప్రత్యేకత, దాని విధానాలు ఏంటి అనేది చర్చిస్తాం. థ్యాంక్ యూ.